సార్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుందని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది అండ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా అప్డేట్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అండ్ దీని మీద ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ట్వీట్ చేయడం జరిగింది కదా, దీని వివరాలు ఏంటి? వార్ 2 సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ పలానా దగ్గర చేస్తున్నారు, విజయవాడలో చేస్తున్నారు, లేకపోతే హైదరాబాద్లో ఒక పెద్ద ఇండోరు దాంట్లో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. లాస్ట్ టైం మనం చూసాము దేవరాకి ప్రీ రిలీజ్ ప్లాన్ చేశారు హైటెక్స్లో. ఆ ప్రీ రిలీజ్ ఉంటప్పుడు చాలా పెద్దగా గందరగోళం అయింది. అనుకున్న దానికంటే కెపాసిటీ మించిపోయి అభిమానులు వచ్చారు. త్రిబుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్నట్టు సినిమా కాబట్టి దేవరా అభిమాన హీరోని డైరెక్ట్ చూడాలని చెప్పేసి వాళ్ళు వచ్చారు. అక్కడ చాలా గందరగోళం జరిగింది. అద్దాలు బాగా కొట్టేశారు. నోటెళ్ళి ఫ్యాన్స్ కూడా అన్లిమిటెడ్ రావడం జరిగింది. గేటు బయటే దాదాపు 7,000 మంది వెయిట్ చేస్తున్నారని చెప్పేసి వార్త, పోలీసులు లాఠీ చార్జీ ఇవన్నీ చూసాను. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించి ఏదన్నా పబ్లిక్ ఈవెంట్ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకొని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో పబ్లిక్ ఈవెంట్ అంటే చాలా ఆచితూసి పర్మిషన్స్ ఇస్తున్నారు మన తెలంగాణ పోలీసులు. మనం చూసాం పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా శిల్పకళావేదికలో జరిగింది. దానికి కూడా లాస్ట్ మినిట్ వరకు హోల్డ్ చేశారు పోలీసులు. ఎందుకంటే అన్కంట్రోలబుల్ పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చాలా లాస్ట్ మినిట్ వరకు హోల్డ్ చేసి లాస్ట్ మినిట్లో ఒక 2 o'clock to 3 o'clock టైంలో పర్మిషన్ ఇచ్చారు. అది కూడా లిమిటెడ్ మెంబర్స్ మధ్యలో జరిగిందనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్కి సంబంధించిన కూడా పబ్లిక్ ఈవెంట్ ఇచ్చారు కానీ లిమిటెడ్ మెంబర్స్తో యూసఫ్ కూడా జరుగుతుంది. బట్ ఎన్టీఆర్కి సంబంధించి ఈవెంట్ ఏదైనా చేస్తే అసలు వాళ్ళు పాసులు లేకపోయినా కానీ వచ్చేస్తారు ఈవెంట్ దగ్గరికి ఫ్యాన్స్. మనం చూసాం లాస్ట్ టైం బళ్ళారి నుంచి తమిళనాడు నుంచి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు మైకుల్లో మాట్లాడడం జరిగింది క్యాన్సిల్ అయిపోయేసరికి. సో ఈసారి వార్ 2కి సంబంధించి ఎన్టీఆర్ కనపడే పబ్లిక్ ఈవెంట్ ఏదైనా సరే కొంచెం పకడ్బందీగా చేయాలని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఈ స్పెక్యులేషన్స్ అనేవి ఎక్కువైపోవడంతో నిర్మాత అంటే తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సితారా వంశీ ఆయన ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. స్పెక్యులేటెడ్ ఇవన్నీ సర్క్యులేట్ చేయకండి, మేము ప్రస్తుతానికైతే ఎలాంటి ఈవెంట్ అనుకోలేదు, ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు అన్నారు. ఆయన August 14th రిలీజ్. ఇది 14th ముందు పెద్ద ఈవెంట్ ఒకటి చేయాలని చెప్పేసి యూనిట్ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి స్పెక్యులేషన్. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్లో డైరెక్ట్ ఎంటర్ అవుతున్నటువంటి డైరెక్ట్గా ఆయన ప్రాజెక్ట్ చేసినటువంటి సినిమా వార్ 2. ఈ వార్ 2కి సంబంధించి యశ్రాజ్ ప్రొడక్షన్స్ కూడా సౌత్లో కాన్సన్ట్రేషన్ చేసింది. సౌత్కి సంబంధించిన కలెక్షన్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మస్ట్గా ఇక్కడ ఒక ఈవెంట్ ఉంటుందని అందరికి మాట్లాడుకుంటున్నారు. దాని ఆధారంగానే ఇక్కడ అక్కడ అని చెప్పి స్పెక్యులేషన్స్. ఇప్పుడు సౌత్లో చూసుకున్నట్టయితే ఎన్టీఆర్కి కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ భాష మాట్లాడతారు. ఇప్పుడు తమిళ్ మాట్లాడతారు, తమిళనాడు వెళ్తే తమిళ్ మాట్లాడతారు, కర్ణాటక వెళ్తే కర్ణాటక మాట్లాడతారు, ఆయన చైనా వెళ్తే చైనా లాంగ్వేజ్ మాట్లాడతారు, జపాన్ వెళ్తే జపాన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఏ భాషకి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ మాట్లాడేసి వాళ్ళ ప్రజలతో మమేకం అయిపోయి ఓన్ చేసుకుంటున్నారు ఆయన ఎన్టీఆర్ని. సో సౌత్ నుంచి ఎక్కువ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సౌత్లో మస్ట్గా ఒక ఈవెంట్ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. దాని గురించి అయితే ఎక్కడా కూడా ఇంకా క్లారిఫికేషన్ రాలేదు. అదే విషయం నాగవంశీ ట్వీట్ చేయడం జరిగింది. కొంతమంది నాగవంశీ కూడా కింద రీట్వీట్లు చేస్తున్నారు, నాగవంశీని కూడా ట్రోల్ చేస్తున్నారు. పబ్లిసిటీలో భాగమైన ఇదంతా ఫస్ట్ ప్రచారం అంటావు, తర్వాత 1 week తర్వాత ఏమో దాన్నే కన్ఫర్మ్ చేస్తావు నువ్వు, నీ పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి ఆయన కూడా ట్రోల్ చేస్తున్నారు. సో మా వార్ 2కి సంబంధించి ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటారో దానికి వేదిక అయితే ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఫైనల్ అవ్వాల్సిన సందర్భం ఉంది. అసలు చేస్తారా లేదని ఉంది. ఇంకోటి యశ్రాజ్ పిక్చర్స్కి స్ట్రాటజీ ఉంది. వార్ సినిమాలకు సంబంధించి ఏది కూడా వాళ్ళు రిలీజ్కి ముందు ఎక్కడా కూడా ఇద్దరు హీరోలని ఒకే దగ్గర పెట్టిన సందర్భాలు లేవు. మనం చూసాము వార్కు సంబంధించి హృతిక్ రోషన్ టైగర్ షరాఫ్ చేశారు. దానికి కూడా రిలీజ్కి ముందు ఎక్కడా కూడా ఒక స్టేజ్ మీద ఇద్దరు స్టేజ్ షేర్ చేసుకోలేదు. సో రిలీజ్కి ముందు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ రిలీజ్ తర్వాత వాళ్ళు ఏదైనా ఈవెంట్లు చేసే ప్లాన్లో ఉన్నారా ఏంటి అనేది కూడా ఒక వాదన ఉందన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థమవుతుందంటే ఈవెంట్ ఉందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా ప్లేస్మెంట్లు స్పెక్యులేట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది అభిప్రాయం.